ఇప్పుడు మన దేశంలో కాక్రోచ్ పార్టీ వచ్చి జనాల్ని అడలగొట్టి గవర్నమెంట్ను కూడా అడలగొడుతుంది. బైబిల్లో ఇంకొక పురుగు రాబోతుంది. దాన్ని చెప్పే ముందు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేసి గవర్నమెంట్ని ప్రశ్నించి ఇప్పుడు లక్షల మిలియన్స్ ప్రజలు దీన్ని ఆలోచించి దానికి సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారే. అసలు దీని అంతటి కారణం ఏంటి తెలుసా? సుప్రీంకోర్టు న్యాయాధిపతి ఆయన తీర్పు తీరుస్తూ ఒక పదము నోరు జారినంత పనైనట్టుగా ఆయన అట్లా అనుకోలేదు. ఏమన్నా అంటే చాలామంది నిరుద్యోగులు ఊరికే పని పాట లేకుండా బొద్దింకల్లాగా తిరుగుతున్నారు, అసలు ఏది న్యాయం తెలియట్లేదు వీళ్ళకి, బొద్దింకల్లాగా తిరగపోతే ఏదో పని చేసుకోవచ్చు కదా, బొద్దింకలాగా తిరుగుతున్నారు అన్నాడు. పట్టారండి మహారాష్ట్రలో కొంతమంది గ్రూప్ ఆఫ్ యవనస్తులు. వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు పాపం జాబులు లేక భయంకరం యాతన పడుతూ వదిలారు. భయంకరంగా వాళ్ళు తిరగబడ్డారు, ప్రశ్నించే గొంతయ్యారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పార్టీలకి లబ్డబ్బను కొట్టుకుంటుంది. ఎదురు తిరిగి గొంతెత్తి ప్రశ్న వేసింది. ప్రశ్న వేసే గొంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ కావాలి. ఇప్పుడు భారతదేశంలో నో జాబ్స్, ఆర్థిక మాంద్యం, కంపెనీలు దివాళా, బీటెక్లు ఎంసీఏ కాలేజీలు బోళ్ళు క్లోజు, చదువులు దివాళా, పోషణ లేదు, జాబులు లేదు. లక్షల కోట్ల మంది కుర్రోళ్ళు బాగా చదువుకున్నారు, జాబులు లేవు, అందరూ ఖాళీగా తిరుగుతున్నారు. ఇట్లాంటి ఖాళీగా తిరిగేటువంటి ఈ కుర్రోళ్ళకి బాగా చదువుకున్నారు పాపం ఖాళీగా తిరుగుతున్నారు, వాళ్ళకి జాబులు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది భారతదేశంలో. అందులోకి సుప్రీంకోర్టు న్యాయధిపతి ఎందుకు మీరు బొద్దింకల్లాగా తిరుగుతున్నారు అంటే వాళ్ళ కోపం రాదండి. లేచారు, తిరగబడ్డారు, ప్రశ్నేశారు. మేము చదువుకున్నాం, మరి జాబులు ఇప్పించు. సో జాబులు ఇచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేసి ప్రశ్నించే గొంతుకైంది. జనం ఎక్కువైపోయారు, 142 కోట్ల మంది, అందరూ చదువుకున్నారు, నో జాబులు. ఏం జరిగిద్దో చూడబోతున్నాం. సో ప్రశ్నించే గొంతు లేచింది. ప్రశ్నించాలా, తప్పుగా, ఒప్పుగా మాట్లాడాలా, అంగీకరించాలా. సో ఈ కాక్రోచ్ సరే ఇప్పుడు తిరగబడిని ఎదురు తిరుగుతున్నాయి. కాక్రోచ్ ఎంత అండి? చిన్నది. సో ఆ కాక్రోచ్ ఎదురు తిరిగితేనే గవర్నమెంట్ భయంకరంగా ఇప్పుడు ఆందోళన చెందుతుంది. అసలు బైబిల్లోకి వస్తాం. ఇప్పుడు కాక్రోచ్ పక్కన పెట్టండి, కాసేపు బొద్దింకల్ని. రేపు 2వ రాకడలో 7 ఏళ్ల శ్రమల్లో భయంకరమైన మిడతలు వస్తున్నాయి. ఈ మిడతలు మామూలు మిడతలు కాదు. అవి ఎలా బొద్దింకల్లాగా ప్రశ్నించవు. విడవబడిన వాళ్ళందరినీ హైటమే కాటు, టక్క విషపు కొమ్ములు ఉంటాయి, వాటికి విషపు కొండాలుంటాయి, కొడితే చచ్చిపోవటం. ఇంకా ఓ భయంకర మిడతల దండు. రేపు ఇంకా నో ఛాన్సు, ఇక అసలు అవకాశమే లేదు. ఇంకా అవి వచ్చి మనుషుల మీద దాడి చేయబోతున్నాయి. వాటి నుంచి బయటపడయా బాబు. ఈ సంగతి తర్వాత చూద్దాం. బొద్దింకల సంగతి అవి కుడితే నరకయాతన, నరకంటే భయంకరటువంటి ఘోరంగా ఉంటుందంట. అరుపులు, కేకలు. ఈ బొద్దింకలది ఏముందండి పాపం, గొంతుక ప్రశ్న అడుగుతున్నాయి అంతే, జాబులు లేవని. రేపు నో ప్రశ్నలు, నథింగ్, 7 ఏళ్ల శ్రమల్లో భయంకరమైనటువంటి బైబిల్ రాబోతుంది. అవి మిడతల దండు. ఆల్రెడీ వాటి సూచనలు కూడా ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశాల్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు వచ్చినటువంటి మిడతలు కాదయ్యి, రేపు రాబోతున్న మిడతలు విషపు మిడతలు. కుట్టిని అంటే కథం అంతటితో. వాటి గురించి జాగ్రత్త పడదాం. రాబోతున్న ఆ మిడతల దండుకి ఈ బొద్దింకలు సిస్టము ఒక హెచ్చరికలాగా అనిపించింది నాకు ఎందుకునో. సో వీటన్నింటి ద్వారా దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. చూసారా, మిడతల్ని, పురుగుల్ని, బొద్దింకల్ని రేపు 7 ఏళ్ల శ్రమల్లో ఇంకా చాలా పనిముట్లని దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక ఎగ్జాంపులరీ, ఒక సూచనగా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ బొద్దింకల పార్టీని, కాక్రోచ్ జనతా పార్టీని ఏమంటామంటే రేపు రాబోయే రోజుల్లో ఇదే ఉధృతి అయిపోయి గవర్నమెంట్ను కూడా కూల్చే స్థాయికి కూడా వెళ్ళొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.